హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పావు బాజీ చేసుకుందాం. దీనికి కావాల్సినవి బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను కుక్కర్లో. క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుందండి. మనం ఇంట్లో పావులు అవి తెచ్చుకొని బ్రెడ్ లాంటివి, దీంట్లో ఆయిల్ ఒక 3 నుంచి 4 స్పూన్లు పడుతుంది. బాండీ వేడెక్కినాక ఆయిల్ వేసి కొంచెం సేపు దాంట్లో అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఒక ఎండుమిర్చి చిదిమేసేసుకొని ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. అట్లా వేపేసేసుకున్నాక ఈ ముక్కలన్నీ చిన్న కట్ చేసాం కదా, క్యాప్సికమ్, టమాటా మొత్తం ఇవి కూడా వేపేసుకొని కొంచెం పసుపు వేసాను. తర్వాత సాల్ట్ వేసి మనం తగినంత ఎంత తింటామో అంత వేసుకోవాలి. ఇలా వేపేసేసుకోవడమేనండి. దీన్ని పప్పు గుత్తితోటి స్మాష్ చేసేసుకుంటే మెత్తగా అవుతుంది తొందరగా. చాలా రుచికరంగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు దీనికి. ధనియాలు, జీలకర్ర, చెక్క మొగ్గ పొడి పక్కన ప్రిపేర్ చేసి పెట్టేశానండి. దోరగా వేయించేసి తగినంత కారం, మనం ఎంత కారం తింటామో అంత వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని ముందుగానే క్యాప్సికమ్ వాటితో పాటు వేసేసాం. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికించుకొని పక్కన పెట్టాక తొక్కు తీసేసుకొని, ఇది 4 మనుషులకు సరిపోతుందండి. ఒక పెద్ద సైజు మీడియం బంగాళదుంపలు 3 వేసాను. మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసాం, కొంచెం 2 గ్లాసులు నీళ్లు పడతాయి. బాగా ఉడకబెట్టుకోవాలి. ఇంకొంచెం కారం పడుతుందని వేసామండి. దీన్ని పప్పు గుత్తితోటి స్మాష్ చేసేసాను. అసలు ఎంత బాగుంటుందోనండి. లిడ్ పెట్టేశాను. వర్షాకాలంలో వేడిగా సూప్ లాగా బాగుంటుంది. పావులు తెచ్చేసుకొని వాటిని పెనం మీద కాల్ చేసుకోవడమేనండి. ఒక చుక్క నెయ్యి, నూనె వేసుకొని ముందు కూర రెడీ చేసుకోవాలి. అయిపోతుంది. మొత్తం కూడా ఒక 15 నిమిషాలు సరిపోతుందండి. ముందు మనం కుక్కర్లో ఒక 3 విజిల్స్ అయితే మెత్తగా అయిపోతాయి. బంగాళదుంపలు ఉడుకుతూ ఉందండి. అప్పుడు మధ్యలో ఇలాగా మెత్తగా చేసేసుకోవడం అండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కావాలంటే రుచికి ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత వేసుకోవచ్చు. కానీ ఇట్లా చేసేసుకొని దగ్గరగా చిక్కగా అయినంత వరకు చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమేనండి. ఎమ్మీగా ఉంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుందండి మాకు చేస్తున్నప్పుడు. చెక్క మొగ్గ పొడి కొంచెం వేసాము, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా అయిపోవచ్చింది. దగ్గర పడుతుందని చిక్కబడింది. ఇంకా ఆపేసుకోండి. మెత్తగా పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ తోటి అనేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది మా అబ్బాయి చేశాడు. ఇది ఉడుకు పట్టేసేసి దగ్గర పడిపోతుందండి. అది అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలాగా తినొచ్చండి మనం. 4 పావులు ఉన్నాయి అందులో. దీని పావు బాజీ అంటారు కదా. వాటిని మధ్యలో కట్ చేసేసి బాండీ మీద వేడి చేసుకోనండి. ఆయిల్ స్ప్రెడ్ చేయడం, నెయ్యి మన ఇష్టం, నెయ్యో ఆయిల్. దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసేసి వాటిని పావుల్ని మధ్యలో కట్ చేసేసి కొంచెం వేడి చేయడమే. అంతేనండి, చాలా సింపుల్, ఈజీ. దాన్ని కొంచెం ఇలా అనేస్తే ఆయిల్ కానీ నూనె కానీ దానికి అంటుకొని వేడెక్కుతాయి. మరీ మాడక్కర్లేదు. మీడియం ఫ్లేమ్లో చేసేసుకుంటే సరిపోతుంది.
రుచికరమైన పావ్ బాజీ మన ఇంట్లోనే రెడీ. లాస్ట్లో మనం తినేటప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ రసము బాజీలో పిండుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి.